మా అనురప్ప అనురమ్మ అనురక్క బకెట్లే ఇంగ్లీష్లో ఆగిపోయితే అది ఎంగ వచ్చా ఏంటదమ్మా అదే చేపలమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది. మీకోసం చేపలు అక్కడ ఉన్నాయా? ఏమా ఎగురుతుందా? మరి ఎగురుతి తీసుకెళ్తారా ఇంటికి? ఫిష్ ట్యాంక్లో వేసుకుంటావా చిన్నమ్మా? ఫిష్ ట్యాంక్లో వేసుకుంటావా? వెళ్ళిపోతాయా? నువ్వు తీసుకెళ్ళి పెంచుకుంటావు కన్నమ్మా? అయిపోయినాయా? కావాలా చాలా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చిన్న కన్నా మాటలు విన్నారా మీరు? చేప వాళ్ళ అమ్మ ఎక్కడా నాన్న ఎక్కడా అని చెప్పని అడుగుతున్నారు. వాళ్ళ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలంటే మనం ఇంకా కొంచెం ఎక్కువే తినాలి. ఇంకా కన్నా చేపలు అడుగుతుంటే నాన్న ఫ్రెష్గా తీసుకొచ్చాడు అనమాట చేపలు. అమ్మ కూడా చేసేసింది. కాకపోతే అమ్మ స్టైల్లో చేపల కర్రీ ఎలా అని చెప్పి చూసేద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అమ్మ వచ్చేసి చాలా సింపుల్గా చేస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తుంది, టయాన్ని బట్టి. టైం లేకపోతే ఇలా సింపుల్గా చేస్తుంది. మా అమ్మమ్మ కూడా ఇలాగే చేస్తుంది అనమాట. చాలా ఈజీ. ముక్కలన్నీ కూడా బాగా కడిగేసుకుని దానిలో మనకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, ఆయిల్ వేసేసుకోవాలి. మీరు దీనిలో గమనించినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయలేదమ్మా, లాస్ట్లో వేస్తుంది అనమాట. కొంచెం అంటే పులుసుకి కావాల్సినంత చింతపండు కూడా నానబెట్టుకుని ఇంకా ఇప్పుడే వేసేసుకోవాలి. కొంతమంది అయితే మధ్యలో వేసేస్తారు కదా, అంటే ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత కొంతమంది లాస్ట్లో వేస్తారు ముక్కలు. అమ్మ అయితే ఈ స్టైల్లో చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇంకా అమ్మ ఏం చేస్తుందంటే కూర మధ్యలో ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచి వేసిందనమాట. ఇంకా ఫైనల్ది నేను మీకు చూపిద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, అంటే వీడియో తీసాను మరి మిస్ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. అమ్మ వచ్చేసి ఇక్కడ మధ్యలో వేస్తుంది కర్రీ, అది అల్లం వెల్లుల్లి పేస్ట్. కూర అయితే చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్.